మనం గత కొన్ని వారాల నుంచి ఉపమానాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఉపమానాలలో 13వ అధ్యాయంలోనే గోధుమలు గురుగులు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. దేవుని చిత్తము ఉపమానాల ద్వారా పరలోక రాజ్యమును కంపేర్ చేస్తూ ఆ విషయాలను ఆత్మీయమైన పాఠాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఏది కూడా మిస్ అవ్వకూడదు, ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. పరలోక రాజ్యం గురించిన మర్మాలు, పరలోక రాజ్యము పట్ల దేవుని ప్రణాళిక అందరికీ అర్థం కావాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ గ్రహించాలి, అందరూ పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే చాలా ఉపమానాలు చెప్తారు ఇక్కడ ఆయన. ప్రతి ఉపమానాన్ని కూడా పరలోక రాజ్యంతో పోలుస్తూనే చెప్పుకుంటూ వస్తాడు కదా. ఆ ఉపమానాలను మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానం చేసుకుంటున్నాము అని అంటే పరలోక రాజ్యంతో కంపేర్ చేస్తున్నాం, పరలోక రాజ్య సంబంధమైన విషయాలను నేర్చుకుంటున్నప్పుడు శిష్యులకు మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన వారికి మాత్రమే కాదు, నాకు మీకు మనందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. మనము కూడా వారి ద్వారా లేకపోతే వారి లాంటి ఆలోచనలు ఒకవేళ కలిగి ఉన్నామేమో, వారి స్వభావం ఒకవేళ కలిగి ఉన్నామేమో మనల్ని మనం పరిశీలించుకుంటూ పరలోక రాజ్యాన్ని మిస్ అవ్వకుండా పరలోక రాజ్య ప్రవేశం చేసే వారముగా, స్వతంత్రించుకునే వారముగా ఉండడానికి దేవుడు ఈ ఉపమానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు గత కొన్ని వారాల నుంచి. మంచిది, మరి ఇంకొక ఉపమానాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉపమానము 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం మత్తయి సువార్త 31, 32 వచనాలను ధ్యానం చేసుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. పరలోక రాజ్యాన్ని ఇంకొక విషయంతో ఆయన పోలుస్తున్నాడు. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది. పరలోక రాజ్యము పొలములో విత్తిన ఆవగింజతో పోలుస్తున్నాడు కదా. ఈ రెండు ఈక్వల్ అన్నట్టుగా పోలుస్తున్నాడు. పరలోక రాజ్యము, పొలములో విత్తిన ఆవగింజ, ఈ రెండిటి గురించి చెబుతూ ఈ విత్తనం గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ ఆవగింజ స్పెసిఫిక్గా చెప్తున్నాడు కదా ఇక్కడ. ఇంతకుముందు విత్తనము అనే మాటలు మనం చూస్తాం. మొదటిసారి మనం నేర్చుకున్నప్పుడు విత్తువాడు, విత్తనములు అన్ని బయలుదేరినట్టుగా చూస్తాం. తర్వాత గోధుమ గింజలు, గురుగులు చూస్తాం. ఇక్కడ స్పెసిఫిక్గా ఆవగింజ అనే మాట రాయబడింది. ఆవగింజను విత్తిన వానితో పోల్చబడింది పరలోక రాజ్యము. ఈ విత్తిన ఈ ఆవగింజ ఏమైంది? కూర మొక్కలన్నిటిలో పెద్దదైందంట. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ కదా విత్తనాలన్నిటిలో కూడా చాలా చిన్నది ఆవగింజ. చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో అంటే ఇంగ్లీష్లో గార్డెన్ ప్లాంట్స్ అని రాయబడింది. అంటే ఒక తోటలో వేసే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఆ రేంజ్లో అది ఎదుగుతుంది. పెరిగినప్పుడు ఆ మొక్కలన్నిటిలో పెద్దదై తర్వాత ఇంకొక స్టేజ్ కూడా రాయబడింది అక్కడ కదా. మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. మొక్క ఎదిగింది అన్నిటికంటే పెద్దగా, కూరల మొక్కలన్నిటిలో పెద్దదైంది. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఒక చెట్టులా తయారైంది. ఈ ఆవగింజ పెరిగింది, కూర మొక్కలన్నిటిలో పెద్దదైంది, తర్వాత చెట్టులా తయారైంది. ఈ చెట్టులా తయారైన ఈ ఆవగింజ అక్కడ ఉన్న ఆకాశ పక్షులన్నిటికీ కూడా నివాసయోగ్యముగా మారింది. ఆకాశ పక్షులన్నీ వచ్చి కూడా ఆ చెట్టు మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇది పరలోక రాజ్యముతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఆవగింజను విత్తినప్పుడు
ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆవగింజతో మాత్రమే పోలుస్తున్నాడు. ఆవగింజ విత్తబడింది, విత్తబడిన ఆ ఆవగింజ ఫలించింది, 100% ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. దేనితో పోలుస్తున్నాడు ఆయన? పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. ఈ పరలోక రాజ్యము ఇలా ఉంది అని మాట్లాడుతున్నాడు కదా. ఈ పరలోక రాజ్యము ఆవగింజ ఏ విధంగా అయితే విత్తబడిందో, పెరిగిందో, పెద్దదైందో, విస్తరించిందో, అనేక ఆకాశ పక్షులకు నివాసయోగ్యంగా మారిందో, ఈ విధంగా పరలోక రాజ్యము ఉంది అన్నది క్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరలోక రాజ్యం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనకు తెలియని విషయాలేం కాదు, పోల్చాడు కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరలోక రాజ్యము ఎలా ఉంది? పరలోక రాజ్యము ఎలా స్థాపించబడింది ఈ భూమి మీద కదండి? ఈ పరలోక రాజ్యము ఎవరి ద్వారా స్థాపించబడింది? రాజ్యము అనగానే రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారు. ఇవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే ఈ పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చారు. ఎక్కడ రాజ్యం స్థాపించబడాలి? పరలోకంలో స్థాపించబడది ఈ రాజ్యము. పరలోకంలో ఆల్రెడీ ఒక రాజ్యం ఉంది. పరలోకం అది, పరలోక రాజ్యము కాదు. పరలోకం అది, పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. దేవాది దేవుడు ఉన్న ప్రాంతం, పరిశుద్ధులు దేవాది దేవుడు నివసిస్తున్న ఆ ప్రదేశము పరలోకమైతే, పరలోక రాజ్యం అనేది ఒక పరిపాలన. రాజ్యం అనగానే పరిపాలన చేసే రాజు ఉంటాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అది ఎక్కడ స్థాపించబడాలి? పరలోకంలో కాదు, ఈ భూమి మీద స్థాపించబడాలి కదండి. పరిపాలన ఎక్కడ జరుగుతుంది? భూమి మీదనే జరుగుతుంది. అయితే ఈ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. తనను తాను తగ్గించుకొని, తనకు ఏ మహిమ అయితే ఉందో, ఏ ఘనత అయితే ఉందో, ఏ అభిషేకం అయితే ఉందో, తండ్రితో సమానముగా ఉన్న ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు శరీరధారిగా. ఈ పొలముతో మనం పోల్చుకున్నప్పుడు, ఆవగింజతో మనం పోల్చుకున్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన విత్తబడ్డాడు కదండి. ఆయన విత్తబడ్డాడు. క్రీస్తు వారు ఈ లోకంలో విత్తబడ్డాడు. పరలోక రాజ్యముతో మనము పోలుస్తున్నాం దీన్ని. ఆయన స్థాపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆవగింజ ఒంటిగానే ఉంది. ఆవగింజ గురించి మాట్లాడుతున్నాం అక్కడ. ఆ ఆవగింజ విత్తబడింది, ఎదిగింది, విస్తరించింది. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తనను తాను ఈ లోకములో విత్తుకున్నాడు. విత్తబడినప్పుడు ఏం జరుగుతుంది? ఒక విత్తనము వేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ విత్తనము చచ్చిపోవాలి కదండి. ఆ విత్తనము చనిపోకుండా, విత్తనంలో జీవం ఉంటుంది. ఆ జీవము బయటికి రాదు విత్తనము చనిపోకపోతే. ప్రభువైన క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చి రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని చిత్తము చేయడానికి, దేవుని రాజ్యము స్థాపించబడడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తనను తాను విత్తుకొని ఏమయ్యాడు? చనిపోయాడు. ఫిజికల్గా మాత్రమే కాదు చనిపోవడం అంటే. ఒక విత్తనము విత్తినప్పుడు దాని చుట్టూ ఉన్న షెల్ ఏదైతే ఉందో, దానికి ఒక ఔటర్ షెల్ ఒకటి ఉంటుంది కదా, అది చనిపోవాలి. అంటే ఈ లోకంలోకి క్రీస్తు వారు వచ్చిన తర్వాత తను ఏమై ఉన్నాడో మర్చిపోయాడు, తన అధికారాన్ని మర్చిపోయాడు, తన దైవత్వాన్ని మర్చిపోయాడు, అవమానాన్ని భరించాడు, సహించాడు కదని, దూషించబడ్డాడు, అనేక రకాలుగా హింసించబడ్డాడు, శరీరంలో కూడా దున్నించుకున్నాడు, అనేక శ్రమల గుండా ఆయన వెళ్ళాడు, నలగొట్టబడ్డాడు ఆయన. అందులో నుంచి జీవం రావాలి అని అంటే, ఒక రాజ్యము స్థాపించబడాలి అని అంటే, ఒక పెద్ద గుంపు ఒకేసారి అంతమందితో సాధ్యం కాదు. ఎలా మొదలవుతుంది? ఒక్క గింజతో మొదలవుతుంది.
ఒక ఆవగింజతో మొదలయ్యి ఆ ఆవగింజలో నుంచి అనేకమైన గింజలు రావాలి. దేవుని చిత్తం కూడా ఏంటి? రాజ్యం స్థాపించబడాలంటే ఒకరు నిర్ణయం తీసుకోవాలి. అది పరలోక రాజ్యం స్థాపించబడాలంటే పరలోకములో దేవుని హృదయాన్ని ఎరిగినవాడు కావాలి, ఆయన చిత్తం ఏందో తెలుసుకున్నవాడు కావాలి. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఆయన విత్తబడ్డాడు. తన శరీరము లేకపోతే ఆ ఔటర్ కోట్ ఏదైతే, ఔటర్ షెల్ ఏదైతే ఉందో దానిని నలగొట్టుకునేంతగా హింసించబడ్డాడు. తనలో నుంచి జీవము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయన విత్తబడ్డాడు, ఆయన మొదలుపెట్టాడు పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి. ఎలా ఉందంట? మొదలుపెట్టిన ఆ ఒక్క వ్యక్తి ద్వారా, ఆ క్రీస్తు వారి ద్వారా ఎంతగా రాజ్యము విస్తరించబడింది. 12 మందితో ఒక్కరు వచ్చారు, తర్వాత 12 మందిగా తయారయ్యారు, తర్వాత 70 మంది, లేకపోతే 500 మంది, తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది, ఇలా సంఘము విస్తరించుకుంటూ వెళ్ళింది. ఎంతగా విస్తరించింది? అది ఎంతగా విస్తరించింది? ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే అర్థమైంది, ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆకాశ పక్షులు అంటే సూర్యుని కింద ఉన్నదంతా ఆకాశము కదా. ఈ ఆకాశ పక్షులు అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక పక్షికి సంబంధించి కాదు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అంత మాత్రమే కాదు, కానీ వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు పక్షులు వచ్చి ఆ చెట్టు మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రభువైన క్రీస్తు వారు వచ్చిన తర్వాత తన శరీరాన్ని విత్తాడు ఈ లోకంలో. విత్తిన ఆ శరీరములో నుంచి అనేకమైన జీవాత్మలు లేకపోతే అనేక మంది ఆ రాజ్యములో చేర్చబడ్డారు. ఎంతగా విస్తరించింది అని అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, ఒక గుంపుకు మాత్రమే కాదు కదా, ఒక కల్చర్కి ఒక సంబంధించింది కాదు, ఒక రేస్కి సంబంధించింది కాదు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో కూడా ఆయన రాజ్యము విస్తరించబడింది, ఆయన రాజ్యము స్థాపించబడింది. ఇంకా ఆయన రాజ్యము విస్తరించబడుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. అది పెద్ద చెట్టుగా తయారైపోయింది, అనేక మందికి నివాస యోగ్యముగా తయారైంది. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట కదండి. దానియేలు గ్రంథంలో అదే మనం ఒకసారి చూస్తాం. నెబుకద్నెజరుకి కళ వచ్చింది. నెబుకద్నెజరు కలగన్నాడు. ఆ కళలో ఏముంది? ఒక పెద్ద ప్రతిమ కనిపించింది. శిరస్సు ఏమో మేలిమి బంగారంతోనూ, ఈ భుజాలు ఈ ఛాతీ ఏదైతే ఉందో ఇది వెండితో, కడుపు లేకపోతే ఈ తొడల భాగం అంతా కూడా ఇత్తడితోనూ, కాళ్ళు ఇనుముతో మట్టితో చేయబడ్డాయి. ఒక పెద్ద ప్రతిమ కనపడింది నెబుకద్నెజరు గారికి కలలో. అయితే ఒక చిన్న రాయి వచ్చి ఆ పాదాల మీద పడింది. ఆ రాయి పాదాల మీద పడి వీటన్నిటిని కూడా చిత్తకొట్టి పొట్టులా, అవన్నీ కూడా పొట్టులా ఎగిరిపోయాయి అని రాయబడింది దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ చిన్న రాయి ఏమైపోయిందంట? అది ఒక మాట చదువుదాం అక్కడ, అద్భుతమైన మాట దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 35వ వచనం 36వ వచనం మొదటిలో 35వ వచనం చివరి భాగంలో, గాలి వాటిని కొట్టుకొని పోయాను, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. సర్వభూతలమంతా మహాపర్వతమైంది. ఆ చిన్న రాయి ఆ ప్రతిమను పగలగొట్టి నుజ్జు చేసేసింది. కానీ ఆ రాయి పెరిగి 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 సర్వభూతలమంతా, భూమి అంతా కూడా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. అదే కిందికి వచ్చినప్పుడు 44వ వచనంలో,
ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుస్తుంది. యుగ యుగముల వరకు నిలుస్తుంది. ఒక రాజ్యము స్థాపించబడుతుంది. ఆనాడే ఒక ప్రవచనం. ఈ రాజ్యము సర్వభూతులమంతా వ్యాపిస్తుంది. ఎంతమంది అయితే ఇందులో చేరతారో వారందరూ కూడా యుగ యుగములు నిత్యము ఆయనతో పాటుగా నివాసం చేస్తారు. ఎంతమంది అయితే ఆకర్షించబడతారో, ఎంతమంది అయితే క్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరూ కూడా యుగ యుగములు నివాసం చేస్తారు. ఇది పరలోక రాజ్యముతో పోల్చబడిన ఈ ఒక చిన్న ఆవగింజ. మరి మనకు ఏమర్థమవుతుంది కదండి? దీనిని పోల్చాడు, ఈ విధంగా పోల్చాడు అని అంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయము ఖచ్చితంగా ఉంది. దేవుని రాజ్యములో నువ్వు నేను చేర్చబడాలి. దేవుని రాజ్యములో మనము చేర్చబడిన తర్వాత నీకు నాకు మనకు కూడా ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. క్రీస్తు వారు ఏ విధంగా తన శరీరాన్ని విత్తుకున్నారో నీ జీవితంలో నువ్వు నేను మనము ఫలించే వారముగా ఉండాలి అనంటే, నా జీవితము ఎదుటివారికి ఆశీర్వాదకరంగా మారాలి అనంటే చేయాల్సిన పనులు ఉన్నాయి. అందుకనే ఆ ఆవగింజతో పోల్చబడింది. ఆవగింజ బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉంది? విశ్వాసానికి. ఆవగింజంత విశ్వాసము. ఆవగింజ పరిపూర్ణమైనది, ఏ నొక్కు ఉండదు. అది దాన్ని చూసినప్పుడు అది పరిపూర్ణమైన సర్కిల్గా ఉంటుంది. ఎక్కడ కూడా నొక్కు కానీ బ్రేకులు కానీ ఎక్కడ ఉండవు. పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుంది. అంటే మనకున్న ఆ చిన్న విశ్వాసము పరిపూర్ణమైనదైతే, సంపూర్ణమైనదైతే అందులో ఏ అనుమానం కానీ సందేహం కానీ ఇంకా ఏవి కూడా దానిలో మిక్స్ అవ్వకుండా ఉన్న ఆ విశ్వాసము సంపూర్ణంగా నేను క్రీస్తు వారి యందు ఉంచినప్పుడు, ఆ విశ్వాసముతో నా జీవితాన్ని విత్తినప్పుడు దేవుని రాజ్యంలో పొలంలో ఏమవుతుంది? విత్తడానికి నువ్వు ఇష్టపడితే కదా, ఇప్పుడు ఆ విత్తనము పొలంలో విత్తబడింది, అది పంట చేతికొచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ పొలము ఏ విధంగా ఉంది? మంచి నేలగా మార్చబడింది కదా. మంచి నేలగా మార్చబడింది కాబట్టే అది చెట్టులా తయారవ్వగలిగింది. ఒకవేళ అందులో ముళ్ళ పొదలు రాతి నేల ఉన్నాయి అనుకుందాం, అది పెరుగుతుందా? ఆ వేర్లు లోపలికి పోగలదా? ఆ విత్తబడిన ఆ చిన్న ఆవగింజనే అది అంత చెట్టులా తయారైంది అని అంటే ఆ పొలము ఏ విధంగా ఉంటుంది? మంచి నేలగా ఉంటుందనే కదా అర్థం. మన విశ్వాసము కూడా మన హృదయంలో మంచి నేలలో పడినట్టుగా ఒకవేళ విశ్వాసం ఉన్నట్లయితే నా జీవితంలో, మన జీవితంలో అనుమానము లేని, అపనమ్మకము లేని, సందేహము లేని విశ్వాసముతో నీ జీవితాన్ని విత్తినట్లయితే దేవుని రాజ్యంలో ఏం జరుగుతుంది? విత్తుతున్నాము అంటే అర్థం ఏంటి? నువ్వు నీ జీవితాన్ని దేవుని రాజ్యంలో విత్తుతున్నావు, నేను నా జీవితాన్ని దేవుని రాజ్యంలో విత్తుతున్నాను అంటే అర్థం ఏంటి? చనిపోవాలి. నువ్వు నేను మనము ఆయనను విశ్వసించాము, ఆయనను అంగీకరించామంటే అర్థం ఏంటి? చనిపోవాలి అని అంటే ఫిజికల్గా చనిపోవడం అని కాదు. ఆ షెల్ పగిలిపోవాలి కదా. ఆ షెల్ పగిలిపోతే అప్పుడు అందులో నుంచి జీవం వస్తుంది. నా హృదయములో ఉన్న నేను కూడా ఒక రకమైన షెల్ని ఏర్పాటు చేసుకున్నా. నా సొంత చిత్తము, నా జ్ఞానము, నా ఆలోచనలు నాది, నాది అనే ఒక షెల్ని నేను ఏర్పాటు చేసుకున్నా. ఆ షెల్ పగిలిపోకుండా అందులో నుంచి జీవము రాదు. నా జీవితము ఫలించే విధంగా ఉండాలి, విస్తరించే విధంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని రాజ్యం యొక్క ఉద్దేశం అది. దేవుని రాజ్యము విత్తబడింది అని అంటే అది ఒక్కసారి పెరగడం మొదలయ్యింది అని అంటే అది ఆగిపోదు. అది ఎందుకు? కార్యం చేసేవాడు ఆయన. అది దేవుని రాజ్యానికి సంబంధించింది. బాధ్యత తీసుకునేవాడు ఆయన. నేను నిజంగానే నేను ఒంటరి వాన్నే,
మీరు మీ అంతకు మీరు ఒంటరి వారు, మీ కుటుంబంలో మీ అంతకు మీరు వ్యక్తిగతంగా మీరు బాధ్యత తీసుకున్నప్పుడు, నేను నా కుటుంబంలో వ్యక్తిగతంగా నేను బాధ్యత తీసుకొని నన్ను రాజ్యములో విత్తడానికి ఇష్టపడ్డప్పుడు, దేవుని రాజ్యంలో విత్తుకోవడానికి ఇష్టపడుతున్నానంటే అర్థం ఏంటి? నా సెల్ఫ్ని నేను చంపుకోవడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం కదండి. యోహాను సువార్తలో 12వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుతాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఈ గోధుమ గింజ చచ్చిపోవాలి. నేను విత్తబడ్డాను, నా జీవితం విత్తబడింది, నేను చనిపోవాలి. అంటే ఆ షెల్, గోధుమ గింజకు ఉన్న షెల్ చనిపోతే అందులో ఉన్న జీవము బయటకు వచ్చి విస్తారంగా పంటనిస్తుంది కదండి. విస్తారంగా పంట రావాలి అని అంటే నా జీవితంలో నేను చేయాల్సిన పని, అది విత్తుతున్నాను నా జీవితాన్ని అని అంటే నువ్వు సిద్ధపడాలి. నీ అంతకు నువ్వు సిద్ధపడాలి. ఏమని సిద్ధపడాలి? అవమానపరచబడడానికి సిద్ధపడాలి, నిందించబడడానికి సిద్ధపడాలి. నేను 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 అని అనుకుంటున్నానే, ఈ నేను పగిలిపోవడానికి సిద్ధపడాలి. పగిలిపోతున్నప్పుడు బాధను భరించడానికి సిద్ధపడాలి. ఎదుటివారు మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు, హేళన చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. క్రీస్తువారు అలా తనను తాను విత్తుకోకపోతే నేను పరలోక రాజ్యంలో చేరి ఉండేవాళ్ళమా? పరలోక రాజ్య వారసులుగా నిత్యత్వములో యుగయుగములు జీవించడానికి అర్హత సంపాదించుకొని ఉండేవారమా? కాదు కండి. ఒకవేళ ఆయన అలా సిద్ధపడి ఉండకపోతే, ఆయన ద్వారా నేను చేర్చబడ్డాము. ఆయన ద్వారా అనేక మంది వేరువేరు ప్రాంతాల్లో ఉన్నవారు, వేరువేరు భాషలు మాట్లాడేవారు, ఏ భేదము లేకుండా అందరూ కూడా ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నప్పుడు, ఆకాశ పక్షులు అంటే ఆకాశం కింద ఉన్న సకల జాతి మనుషులందరూ కూడా ఆ చెట్టు నీడకు రావడానికి ఇష్టపడుతున్నారు ఆయన ద్వారా. ఇప్పుడు నీ ద్వారా, నా ద్వారా కూడా నా చుట్టుపక్కల ఉన్నవారు, నా కుటుంబంలో ఉన్నవారు ఆయన చెట్టు నీడకు రావాలి. ఆయన చెట్టు నీడకు రావాలి అని అంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. తగ్గించుకోవడము, విధేయత చూపించడము, అవమానించబడము, నిందించబడము, సహించడము. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎదుటివారు ఎవరు? ఎవరైనా కావచ్చు, మన బంధువులే కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి ద్వారా నేను సహించకపోతే, భరించకపోతే నేను కూర మొక్కలలో ఎదగలేను, చెట్టంతా కాలేను. నా ఆత్మీయ జీవితం ద్వారా నా కుటుంబంలో ఉన్నవారు, నా బంధువులు, నా నా దగ్గరకు లేకపోతే దేవుని రాజ్యంలో చేర్చబడలేరు. పరలోక రాజ్యం యొక్క మర్మము మనము తెలుసుకోవాలి. ఉపమానం ద్వారా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎలా పనిచేస్తుంది? పరలోక రాజ్యం ఇలా పనిచేస్తుంది. ఒక్కసారి నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడ్డావు అని అంటే ఆ రాజ్యం యొక్క పనితీరు అర్థం కావాలి, అది ఎలా పనిచేస్తుందో అర్థం కావాలి. రాజ్యంలో చేర్చబడ్డాను అని అంటే విత్తబడ్డావు అని అర్థం. నీ జీవితము దేవుని రాజ్యంలో విత్తబడింది అని అర్థం. విత్తబడింది అని అంటే నువ్వు సహించడానికి ఇష్టపడ్డావు అని అర్థం, అవమానించడానికి, నిందించబడడానికి ఇష్టపడ్డావు అని అర్థం. క్రీస్తు వారికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ శ్రమల గుండా వెళ్ళాడో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడో, ఆయన వెళితేనే నాకు రక్షణ వచ్చింది. మనము వెళితేనే ఇతరులకు రక్షణ వస్తుంది, ఇతరులు చేర్చబడతారు. విస్తరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితము విస్తరించడానికి, నీ కుటుంబంలో అభివృద్ధి చెందడానికి, ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేను సిద్ధపడాలి. ఏం సిద్ధపడాలి? దున్నించుకోవడానికి సిద్ధపడాలి, చెత్త తీసివేసుకోవడానికి సిద్ధపడాలి, ఇహ సంబంధమైన విచారాలను తీసివేసుకోవడానికి, ఐహిక విచారాలు, ముళ్ళ పొద కదా, అది తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. విస్తరించడానికి, ఒక చెట్టులా తయారు చేయడానికి, ఆయన నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సహించాలి కదా, తనను తాను డినై చేసుకోకపోతే అనే మాటను మనం చూస్తాం కదా. దేవుని రాజ్యంలో పని చేయాలి అని అంటే అది మార్కు సువార్తలో చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో
34వ వచనాన్ని చదువుతాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన ఎదుగు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును అని రాయబడి కదా. తన సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడాలి. ఆయనను వెంబడించాలి అని అంటే సిలువను ఎత్తుకోవడానికి, శ్రమలు పడడానికి ఇష్టపడాలి. మరి వెంబడిస్తున్నామా లేదా? వెంబడిస్తున్నాము అని అంటే సిద్ధపడితే, శ్రమలు సహించడానికి సిద్ధపడితే దేవుని కార్యము నీ జీవితంలో మొదలైంది. నువ్వు ఫలించడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. అందులో ఉన్న జీవము బయటకు వస్తుంది అని అర్థం. ఈ జీవము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అని అర్థం. దేవుని రాజ్యం ఇలాగే పనిచేస్తుంది, వేరే విధంగా పనిచేయదు కదండి. ఇలాగే పనిచేస్తుంది. మనల్ని మనము నలగొట్టుకుంటేనే ఎదుటివారి జీవితంలో కార్యం జరుగుతుంది, ఎదుటి కుటుంబంలో కార్యం జరుగుతుంది, వ్యక్తిలో కార్యం జరుగుతుంది, వారి హృదయం మార్చబడుతుంది. ఆయన చేశాడు ఆ విధంగా. పరలోక రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడింది. అది ఇందాక దానియేలు చదివినట్టుగా మనము ఆ రాజ్యము యుగయుగములు నిలవడానికి, ఆ రాజ్యము స్థాపించబడడానికి ఇక ఆయన మరొకసారి ఈ లోకంలోకి రాబోతున్నాడు 1000 ఏళ్ల పరిపాలనలో. మొత్తం భూమంతా కూడా ఆయన చేత పరిపాలన చేయబడుతుంది. అందులో నువ్వు నేను పాలిభాగస్థులము కావాలి అని అంటే మనం చేయాల్సిన పని ఇది. నిజంగా నీకు ఆవగింజంత విశ్వాసం ఉందా? దేవుని రాజ్యంలో ఫలించడానికి ఇష్టపడుతున్నావు అని అంటే నువ్వు చేయాల్సిన పని, నీ జీవితంలో జరగాల్సిన పని ఇది. ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగితేనే కార్యం జరుగుతుంది మన జీవితాల్లో. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. అందరూ తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, ఒక కంఫర్టబుల్గా మనం ఉన్న తర్వాత ఆశీర్వదించబడి ఉంటాం ఆయనతో. ఆయన మనల్ని ఆశీర్వదించి ఉంటాడు. అన్ని క్షమించబడ్డాం కదా. మనకు ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఏం చేసే ప్రయత్నం చేస్తాం? ఏ స్థితిలోకి వెళ్తాం మనం అందరము అని అంటే, అప్పుడు మన సొంత కార్యాలను చూసుకునే దిశగా మన ఆత్మీయ జీవితం ఉంటుంది అని అనుకుంటుంటాం. మన ఆత్మీయ జీవితం మన సొంత కార్యాల మీద ఉంటుంది. అదే ఆత్మీయ జీవితం అని అనుకుంటూ ఉంటాం. కానీ లేఖనాలు చెలవిస్తున్నాయి, క్రీస్తు పనిని చేసేవాడే. ఏంటి క్రీస్తు పని చేసేవాడు? పైకి వచ్చినప్పుడు 2 వ్యక్తుల గురించి ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడతారు, పౌలు గారు మాట్లాడతారు. 19వ వచనంలో, 2వ అధ్యాయం 19వ వచనంలో, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. తిమోతి యొక్క లక్షణం గురించి రాయబడింది. తిమోతి ఎవరు, ఎలాంటి వాడు అని అంటే, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము కొరకు ప్రయాసపడేవాడు. అంటే అర్థం ఏమవుతుంది? నువ్వు నేను లేకపోతే మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని రాజ్యంలో మనం విత్తుతున్నామనంటే నీ కొరకు కాదు, నా కొరకు కాదు, మన కొరకు కాదు. నా కొరకు కానే కాదు దేవుని రాజ్యంలో నేను పనిచేస్తున్నాను అని అంటే, మరి ఎవరి కొరకు? ఎదుటి వ్యక్తి కొరకు కదా. ఒక చెట్టు ఫలిస్తుంది అని అంటే ఆ ఫలాన్ని ఆ చెట్టు తింటుందా? కానే కాదు కదా. ఎదుటి వ్యక్తి కొరకు అది ఫలాలను ఇస్తుంది. నేను ఫలిస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? నా కొరకు ఆ పనులు నేనే తింటానా? ఆశీర్వాదాలు నేనే పొందుకుంటానా? కాదు, నేను క్షేమంగా ఉంటాను. ఆ జీవము నాలో ప్రవహిస్తుంది, ఆయన జీవం నాలో ఉంటుంది. కానీ ఈ జీవము ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే విధంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అదే. దేవుని రాజ్యము విస్తరించబడడం అంటే అదే. నాలో నుంచి జీవము ఎదుటివారిలోకి వెళ్ళాలి. నేను ఫలిస్తే ఎదుటివాడు ఆ ఫలాలను తినాలి. కానీ పరిస్థితి రివర్స్గా ఉంటుంది. ఆశీర్వాదాలన్నీ మనకే కావాలి. ఎదుటివారిని దేవుడు ఆశీర్వదిస్తే ఒప్పుకోలేం. మనకంటే గొప్పగా ఆశీర్వదించబడుతుంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేయం, అంగీకరించం
కదండి. దౌర్భాగ్యపు స్థితిలో ఈనాటి క్రైస్తవ సమాజం ఉంది. నా ద్వారా ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడాలి, నాకంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. తిమోతికున్న లక్షణం ఏంటి? మీ క్షేమాన్ని కోరుకునేవాడు అతని వంట వాడెవరు నా దగ్గర లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు. ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఎదుటి వ్యక్తి గురించి ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకునేవాడు తిమోతి. తన గురించి కాదు, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకునేవాడు. అలాంటి వాడు ఇంకొకరు లేడు. ఈ సాక్ష్యమే పరలోక రాజ్యంలో నువ్వు నేను మనము కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము ఎవరైనా కావచ్చు, అది శత్రువే కావచ్చు, నీకు హాని కలిగించవచ్చు ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుకోవడమే క్రైస్తవ్యం. అదే కిందికి వచ్చినప్పుడు ఎపఫ్రొదితు గురించి కూడా ఆడ ఒక మాట రాయబడింది. 24-25లలో ఎపఫ్రొదితు గురించి మాట్లాడుతూ 29వ వచనానికి వచ్చేసరికి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొందరును కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. క్రీస్తు పని నిమిత్తము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు ఎపఫ్రొదితు కదా. ఇది జరగాలి. దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం ఇలాగే పనిచేస్తుంది. విశ్వాసులమని అనుకుంటున్నామంటే నేను ఆవగింజను అని అనుకుంటున్నా అంటే ఆవగింజ అంటే విశ్వాసే కదా, విశ్వాసం కలిగిన వాడు. నేను ఆవగింజలా దేవుని రాజ్యంలో విత్తబడ్డాను అని అంటే అర్థం కావాల్సింది ఏంటి అని అంటే చనిపోవడానికి. ఎపఫ్రొదితు తనను క్రీస్తు పని నిమిత్తము చావడానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుడు తనను కాపాడాడు. చావుకు అప్పగించలే, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఒక సాక్ష్యం నిమిత్తము ఆయన వారిని పంపిస్తున్నాడు. నీ జీవితము కూడా ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఎదుటివారి జీవితంలో కార్యం జరుగుతుంది. ఆకాశ పక్షులు ఏ విధంగా వచ్చి దేవుని రాజ్యములో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయో, నెమ్మదిని పొందుకుంటాయో, సమాధానాన్ని పొందుకుంటాయో, పరలోక రాజ్యములో చేర్చబడి వారసత్వాన్ని సంపాదించుకుంటారో అది నీ ద్వారా జరగాలి, నా ద్వారా జరగాలి. చిన్న విశ్వాసమే, ఒక్కడితోనే మొదలవుతుంది కదా, ఆవగింజతోనే మొదలవుతుంది. క్రీస్తు వారి ఒక్కరితోనే మొదలైంది పరలోక రాజ్య స్థాపన. ఒక్క శరీరము ఆయన ఇక్కడ విత్తాడు, అది అనేక రకాలుగా కోట్ల మందిలో ఆ కార్యము జరిగినట్లుగా చూస్తున్నాం. అది ఇంకా విస్తరిస్తూనే ఉంది ఈ భూమి అంతరించేంత వరకు. నువ్వొక్కడివే ఒక్కదానివే నీ కుటుంబంలో నువ్వు విత్తుకోవాలి. నీ జీవితాన్ని నీ కుటుంబంలో విత్తుకున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆయన మార్గంలో ఆ చెట్టు నీడలోకి రావాలి. కానీ అలాంటి స్థితులు చాలామందిలో క్రైస్తవ సమాజంలో మనకు కనిపించవు. ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకునేంతగా మన ఆత్మీయత కనిపించదు. ఎదుటి వ్యక్తి పరలోక రాజ్యంలో చేర్చబడేంతగా మన మాట తీరు, ప్రవర్తన, ఆలోచన విధానం ఉండదు. కానీ ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఎందుకు రక్షించబడ్డామో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా కాకుండా దేవుని రాజ్యం లేదు, ఇలా పని చేయకుండా దేవుని రాజ్యము ఇంకొకలా ఉండదు. ఇలాగే ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ విషయాలనే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అందరికీ అర్థమయ్యే విధంగా. ఇది గ్రహించి ఏం చేయాలి? ఇప్పుడు ఆ విత్తనంలో నేను మారాలి. ఆవగింజంత విత్తనంలో నేను మరి చిన్నవాడినే, నాతో ఏమవుతుంది అని అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా నీతోనే అవుతుంది. అది నీ కుటుంబంలో కార్యం జరిగించేదానవు నువ్వు మాత్రమే. నీతోనే అవుతుంది. నీ కుటుంబము చెట్టు నీడలో రావాలి, చెట్టును నివాస యోగ్యముగా చేసుకునే ఆ ధన్యకరమైన స్థితి నీ ద్వారానే మొదలవుతుంది. అయితే మొదలు పెట్టడానికి ఇష్టపడితే, విత్తుకోవడానికి ఇష్టపడితే, అవమానాలు భరించడానికి, నిందలు సహించడానికి ఇష్టపడితే ఆ షెల్ పగిలిపోతే అందులో నుంచి జీవం వస్తుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. అనేక మందికి ఎన్నో విత్తనాలు వస్తాయి కదా, ఒక్క విత్తనం నుంచి చెట్టు వచ్చినప్పుడు అనేకమైన ఫలాలు వస్తాయి, అనేకమైన జీవాలు వస్తాయి. అది సాధ్యమే. ఆ విధంగానే పరలోక రాజ్యం పనిచేస్తుంది. అందుకనే పరలోక రాజ్యాన్ని ఆవగింజను పొలములో విత్తడముతో పోలుస్తున్నాడు. ఇది ఏ విధంగా ఎదిగిందో పరలోక రాజ్యం ఆ విధంగా ఎదిగింది.
పరలోక రాజ్యంలో నువ్వు నేను ఉన్నాము అని అంటే మనం కూడా ఆ విధమైన పని చేయాలి, ఆ విధంగా విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని రాజ్యము పనిచేసేటట్టుగానే నేను పనిచేస్తున్నానా, లేకపోతే నా చిత్త ప్రకారం నేను పనిచేస్తున్నానా? అలాగైతే మనం ఆయన రాజ్యంలో నుంచి పక్కకు ప్యారలల్గా వెళ్తున్నాం, కానీ నిత్యత్వంలోకి అయితే వెళ్ళాం కదా. గ్రహించాలి, అది ఒప్పుకోవాల్సిన విషయము. అది మనకు కొంచెం కఠినంగా ఉన్నా, అది మనకు ఇష్టం లేకపోయినా అదే నిజం కదా. అబద్ధము నిజం అయిపోదు కదా. అబద్ధంలో జీవించినంత మాత్రాన నేను నిత్యత్వానికి చేరుకోలేను. అందుకనే ఒప్పుకునే ప్రయత్నం చేయాలి, సత్యమును గ్రహించే ప్రయత్నం చేయాలి, పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా పనిచేస్తూ మనం కూడా మన జీవితాన్ని విత్తుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి దేవుని కృప కొరకు మనం కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.